చలికాలం వచ్చిందంటే పగిలిన పెదవులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొందరికి పెదవులు పలిగిపోయి రక్తస్రావం కూడా అవుతుంది. దీనితో పాటు ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి. నిజానికి ఈ సమస్య చలికాలంలో చర్మం పొడిబారడం వల్ల వస్తుంది. కాబట్టి ఈ సమయంలో చర్మాన్ని వీలైనంత ఎక్కువ హైడ్రేట్గా ఉంచుకోవాలి. పెదవులను కూడా తేమగా ఉంచుకోవాలి. చలికాలంలో పెదాలు మృదువుగా ఉండాలంటే పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడు పెదవులు పగలకుండా తడిగా ఉంటాయి. అందుకే కొబ్బరి నూనెలో పంచదార కలిపి పెదవులపై స్క్రబ్ చేసుకోవాలి. ఇది పెదవుల పగుళ్లను తొలగిస్తుంది. ముందుగా చేతిలో కొంచెం చక్కెర తీసుకొని అందులో 2 చెంచాల కొబ్బరి నూనె వేసి పెదవులపై స్క్రబ్ చేసుకోవాలి. ఆ తర్వాత కాసేపు అలాగే ఉంచి శుభ్రమైన నీటితో కడిగేయాలి. చలికాలంలో పెదవులను రక్షించుకోవడానికి పాల ఉత్పత్తులను తినాలి. అలాగే పచ్చి పాలతో పెదవులపై మసాజ్ చేసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. నిమ్మరసం కూడా బాగా పనిచేస్తుంది. 1 స్పూన్ బాదం నూనెలో కొన్ని చుక్కల నిమ్మరసం మిక్స్ చేసి పెదవులపై అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయాలి. చలికాలంలో మీ పెదాలను రక్షించుకోవడానికి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు బాదం నూనెతో పెదాలపై మసాజ్ చేసుకోవాలి. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది పెదాలను అందంగా మృదువుగా మారుస్తుంది. పెదాలను మృదువుగా చేయడానికి బీట్రూట్ రసంలో తేనె కలిపి పెదాలకు రాసుకోవాలి. వారానికి 1-2 రోజులు ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.